అందరికీ నమస్కారం. అమరావతి రాజధానిగా చట్టబద్ధత రావటం అనేది ఒక చారిత్రాత్మకం. దేశంలోనే చట్టబద్ధత పొందిన రాజధానిగా, ఏకైక రాజధానిగా అమరావతి చరిత్రలో నిలిచిపోవడం దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ రోజున ఏదైతే రాష్ట్ర ప్రజలు ఆశించారో అటువంటి అమరావతి ప్రజల రాజధానిగా ఈ రోజున అందరూ కూడా చాలా ఆనంద సంతోషాలు వ్యక్తం చేస్తున్నారు. నిన్న ఎప్పుడైతే రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాత గెజిట్ నోటిఫికేషన్ వచ్చిందో అమరావతి ఒక చరిత్రలో ఒక ఉన్నతమైన స్థానం పొందుతుంది అనటంలో ఎటువంటి సందేహం లేదు. 2014-19 ఏదైతే అప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఉన్న సమయంలో అమరావతిపై అసెంబ్లీలో డిస్కషన్ నడుస్తున్న సమయంలో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి రాజధానిగా స్వాగతిస్తూ అప్పుడు కొద్ది భూమి అయితే సరిపోదు, సుమారుగా 30,000 ఎకరాలు ఆ రోజున రాజధానికి ఉండాలని చెప్పడం కానీ, లేకపోతే ఆ రోజున డిస్కషన్ని సపోర్ట్ చేయటం కానీ మనందరికీ తెలుసు. మరి ఈ రోజున ఆయన యొక్క వైఎస్ఆర్సీపీ నాయకుల ప్రవర్తన మనం చూసినట్టయితే 2019-24లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే అమరావతిని ఆ రోజున రాజధానిగా స్వాగతించారో అదేవిధంగా ఆ రోజున నేను ఒక ఇంటి నిర్మాణం కూడా చేసుకుంటాను అమరావతి ప్రాంతంలో అని చెప్పి ఆయన అమరావతి రాజధానిగా గౌరవించారో, అధికారంలోకి వచ్చిన వెంటనే 3 రాజధానులు అనే పేరు మీద అసెంబ్లీలో తీర్మానం చేయడం తీసుకురావడం కానీ, దాన్ని మండలిలో తీర్మానం ఆమోదం కోసం వచ్చినప్పుడు మేమందరూ కూడా మండలిలో సభ్యులుగా ఉంటూ ఆ రోజున తీర్మానాన్ని వ్యతిరేకించి ఈ రోజున రాజధానిగా ఒక ఏదైతే చట్టబద్ధత పొందిందో దానిలో ఒక భాగస్వామిగా మేము కూడా ఉండటం అనేది ఒక అదృష్టంగా భావిస్తూ ఆ మహత్కార్యంలో మేము కూడా ఒక భాగం పంచుకోవడం అనేది ఆనందకరమైన విషయం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరి అమరావతి సంబంధించి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి రాజధానిగా. ఒకటి, అనేక నెగోషియేషన్స్, అనేక ప్రాసెస్ల్లో వెళ్ళి అటు శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు కూడా ఒక మధ్యస్థ ప్రాంతంగా అమరావతి ఉండాలన్న జయంతో ఇక్కడ అమరావతిని రాజధానిగా సెలెక్ట్ చేయటం కానీ, లేదా ఒక నదీ తీరాన ఒక రాజధాని నిర్మాణం కావాలని చెప్పి ఆ రోజున ఒక డిసిషన్ తీసుకోవడం కానీ ప్రజలంతా కూడా స్వాగతించారు, అన్ని పార్టీలు కూడా స్వాగతించాయి. ఆ తర్వాత జరిగిన అనేక డెవలప్మెంట్స్ మనం చూసాం. అమరావతి పైన అనేక నిందలు మోపారు నాయకులు. 19-24 మధ్యకాలంలో, 14-19 మధ్యకాలంలో కూడా అమరావతి ఒక మునిగిపోయే నగరం అని చెప్పి, తర్వాత అక్కడంతా కూడా ఒక సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులే అక్కడ భూములు ఉన్నాయని చెప్పి, అదేవిధంగా అది ఎందుకు పనికిరాని శ్మశాన భూమి అని చెప్పి అనేక నిందలు మోపి అమరావతిని నాశనం చేసిన విషయాన్ని కూడా ఒకసారి మనం గుర్తు చేసుకున్నట్టయితే అప్పుడు పాలన ఎంత దుర్మార్గంగా సాగిందో మనం అంతా కూడా అర్థం చేసుకోవటానికి ఒక్కసారి ప్రజల దృష్టి తీసుకొస్తున్నాను. మరి ఈ రోజున కూటమి ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 తర్వాత అనేక చేంజెస్ రాజధాని అమరావతి నిర్మాణ ప్రాంతంలో మనం చూస్తున్నాం. ఈ రోజున సుమారుగా 50,000 కోట్లతోటి పనులు స్టార్ట్ అయ్యి అనేక భవనాలు, ఆకాశ హర్మ్యాలు నిర్మాణం జరగటం ఈ రోజున ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. మనం ఏదైతే వీళ్ళు అనేక నిందలు మోపారో
ప్రజలందరికీ తెలుసు, రైతులు సుమారుగా 34,000 ఎకరాలు, 29,000 మంది రైతులు, 34,000 ఎకరాలు ప్రపంచంలోనే ఒక చారిత్రాత్మకమైన ప్రాసెస్గా గౌరవ చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో, ఆయన మీద ఉన్న నమ్మకంతో 34,000 ఎకరాలు ఆ రోజున ల్యాండ్ పూలింగ్ విధానంలో రైతులు అమరావతి రాజధానికి భూమి ఇవ్వటం అనేది అప్పటికి ఒక చారిత్రాత్మకమైన విషయం. మరి దాన్ని నిలబెట్టుకుంటూ గౌరవనీయులైన చంద్రబాబు నాయుడు గారు రాజధానిని ఎంత వేగంగా 2014-19 మధ్య దాన్ని అనేక సెక్రటేరియట్ కానీ, లేకపోతే ఎమ్మెల్యే క్వార్టర్స్ కానీ, అసెంబ్లీ భవనం కానీ అనేక భవనాలు నిర్మాణం చేయడంతో పాటు అనేక రహదారులు, భూగర్భ డ్రైనేజీ వంటి అనేక సౌకర్యాలు కల్పించడానికి సుమారుగా 48,000 కోట్లతోటి ఆ రోజున పనులు ప్రారంభించిన విషయాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈ 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే వాళ్ళు 2014-19 మధ్యకాలంలో అమరావతి నాశనం చేశారో దాన్ని పట్టాలెక్కించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు, కూటమి ప్రభుత్వం అనేక శ్రమ కోర్చి ఈ రోజున అనేక కార్యక్రమాలు ఈ రోజున అమరావతి రాజధానిలో చేపట్టడం అనేది కూడా మనం చూస్తున్నాం. ముఖ్యంగా అమరావతి రాజధాని అనేది యువతకు సంబంధించిన వాళ్ళ కలల సౌధం. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, ఇటు శ్రీకాకుళం మొదలుకొని అనంతపురం వరకు కూడా ఏదైతే 25 జిల్లాలు ఇంతకుముందు 26 జిల్లాలు ఉన్నాయో, జిల్లాలకు సంబంధించిన యువత అంతా కూడా వాళ్ళ ఆలోచనలన్నీ కూడా రాజధాని వైపు ఈ రోజున చూస్తున్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకుందాం. సైబరాబాద్ ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజున రూపకల్పన చేశారు హైదరాబాద్ నగరానికి, ఈ రోజున అమరావతి నగరం కూడా అదేవిధంగా ఒక యువతకి కలల సౌధం అవుతుందని చెప్పి అటు శ్రీకాకుళం నుంచి ఇటు అనంతపురం వరకు కూడా ఉన్న యువత అందరికీ కూడా ఇది ఒక ఉద్యోగ కల్పనకి ఒక కేంద్రం అవుతుందని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. నేను ఉత్తరాంధ్ర జిల్లా వాసిగా ఆ రోజున మేము ఎవరు కూడా అమరావతి రాజధాని అంటే అందరూ కూడా చాలా గౌరవించాం, అందరూ కూడా చాలా ఆనందపడ్డాం. అదేవిధంగా రాయలసీమ ప్రాంత వాసులు కూడా అమరావతి రాజధాని అంటే చాలా ఆనందపడ్డారు. రీజన్ ఏంటంటే ఇది ఒక మధ్యస్థంగా ఉన్న ప్రాంతం. అటు అనంతపురానికి ఇటు శ్రీకాకుళానికి ఉన్న ప్రజలకు అనేక ప్రయాణ దూరం కూడా తగ్గుతుందన్న ఆలోచనతో అందరూ కూడా ఆ రోజున స్వాగతించారు. మరి ఉత్తరాంధ్ర జిల్లా వాసిగా కూడా నేను ఒక విషయాన్ని తెలియజేస్తున్నాను. విశాఖపట్నం రాజధాని అంటే మేము అందరూ నిజానికి సంతోషపడాల్సిన విషయం. కాకపోతే ఆ రోజున కూడా మేము అమరావతి రాజధాని అని చెప్పి అందరూ వెలుగెత్తి చాటాం. ఎందుకంటే ఒక పరిపాలనా కేంద్రం అనేది ఒక భవిష్యత్తుకి ఒక నాంది అనేది ఒక ఫైనాన్షియల్ రాష్ట్రానికి మొత్తం అంతటికి కూడా కేంద్ర బిందు ఉండాలన్న ఆలోచనతో ఆ రోజున అమరావతిని మేమంతా కూడా స్వాగతించాం. ఇప్పుడు హైదరాబాద్ ఏదైతే తెలంగాణకి ఒక ఆర్థిక వనరులుగా మారిందో అన్ని గ్రామాలు కూడా అన్ని ప్రాంతాలు కూడా ఈ రోజున అభివృద్ధి చెందడం కూడా మనం చూస్తున్నాం. దాని అంతటికీ ముఖ్య కారణం మన విజనరీ లీడర్ గౌరవ మాన్యశ్రీ చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ప్రపంచమంతా కూడా స్వాగతించిన సందర్భాన్ని కూడా ఒకసారి గుర్తు చేసుకుందాం. ఈరోజు కూడా అమరావతి అనేక పరిశ్రమలు ఈ రోజున అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ చొరవ కానీ ఇటు ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కానీ ప్రపంచ బ్యాంక్ కానీ అనేక నిధులు సమకూరుస్తూ ఒక సెల్ఫ్ ఫైనాన్షియల్ ప్రాజెక్టుగా ఈ రోజున అమరావతి రూపుదిద్దుకోవడం అనేది ఒక చారిత్రాత్మక ఘట్టంగా నేను తెలియజేస్తూ, తర్వాత ఇది హైదరాబాద్ ఏదైతే తెలంగాణకి ఒక ఆర్థికమైన కేంద్రంగా ఉందో ఈ రేపు రాబోయే భవిష్యత్తులో ఒక నిరుద్యోగ యువతకు ఉద్యోగ కల్పన విషయంలో కానీ లేకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కొత్త రాష్ట్రానికి ఒక ఆర్థిక సంపదని సృష్టించడంలో కానీ అమరావతి ముందు ఉంటుంది.
అది 13,000 పైగా ఉన్న పంచాయతీలు, గ్రామ పంచాయతీల్లో కానీ, లేకపోతే 100 పైగా ఉన్న పురపాలక సంఘాలు కానీ, ఇదంతా కూడా అభివృద్ధికి సంబంధించి ప్రతి పైసా కూడా ఈ రోజున అమరావతి భవిష్యత్తులో వాళ్ళకి సమకూరుస్తుందని చెప్పడంలో ఒక ముఖ్య పాత్ర వహిస్తుందని కూడా నేను ఘంటాపథంగా చెప్తున్నాను.